అమూల్య బయట ఒంటరిగా కూర్చుని బాధపడుతూ ఉంటే ఇంతలో అక్కడికి ముగ్గురు అన్నయ్యలు వదినలతో పాటు వచ్చి చెల్లెలిపై ప్రేమ కురిపిస్తూ ఉంటారు. వల్లి, మా చెల్లి కోసం చీర కొన్నాను తీసుకురా అని అంటూ ఉంటాడు పెద్దోడు చందు. నేను నెక్లెస్ కొన్నాను అని అంటూ ఉంటాడు ధీరజ్. మరి మీరేం కొనలేదా సాగర్ మర్ది గారు అంటూ పరువు తీసేస్తుంది శ్రీవల్లి. మేము ఏదిచ్చినా ముగ్గురం కలిసే ఇస్తాం వదినా అని చెప్తూ ఉంటాడు ధీరజ్. ఇంతలో కామాక్షి అక్కడికి వచ్చి ఇవ్వండ్రా ఇవ్వండి, అన్నీ దానికే ఇవ్వండి, ఈ అక్క చచ్చిపోయింది కదా, నేను పరాయిదాన్నా అని అంటూ ఉంటుంది. దాంతో ధీరజ్ పెళ్ళైంది కాబట్టి నువ్వు పరాయిదానివే, కానీ ఇది మా బంగారు తల్లి అని అంటూ ఉంటాడు. ఇంతలో చీర నెక్లెస్లను తీసుకుని వస్తారు. ఇక సాగర్ తరపున నర్మదా కూడా రింగ్ ఇచ్చి సర్ప్రైజ్ చేస్తుంది. ఒరే ఒరే, అన్నీ దానికేనా, నాకొక్కటైనా ఇవ్వండ్రా అని తెగ ఏడుస్తూ ఉంటుంది కామాక్షి. చెల్లి పెళ్ళి అంటే అక్కకు కూడా ఏదో ఒకటి ఇవ్వాలి కదరా, మిమ్మల్ని చంపేస్తాను అంటూ ముగ్గురిని ఉరికించి ఉరికించి కొడుతుంది కామాక్షి. ఇక చేతిలో చీర నెక్లెస్ ఇవన్నీ చూస్తూ అమూల్య ఎమోషనల్ అవుతుంది. ఎదురుగా వాళ్ళ సంతోషం చూసి చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది. విశ్వ ఇంటివైపు చూస్తూ ఇంతటి ప్రేమని, ఇంత ఆప్యాయతని విశ్వ కోసం దూరం చేసుకోవాలా, నా ఫ్యామిలీకి దూరం అయిపోవాలా, నో అని నిశ్చయించుకుంటుంది అమూల్య. వెంటనే ఇంట్లోకి వచ్చి తన గదిలో వెతుకుతూ అమ్మా అమ్మా, నా ఎంగేజ్మెంట్ రింగ్ పడిపోయిందే అని అంటూ ఉంటుంది. ఇక వేదవతి వచ్చి ఇంతకు ముందే కదే నీకు ఇచ్చాను అని వేదవతి కూడా వెతకడం స్టార్ట్ చేస్తుంది. ఇంతలో ఆ రింగ్ దొరికేసరికి దొరికింది దొరికింది అంటూ ఆనందంగా ఆ ఉంగరాన్ని వేలికి అపురూపంగా తొడుక్కుంటుంది. ఇక తరువాత ఆ ఉంగరాన్ని చూస్తూ మురిసిపోతూ ఉంటుంది అమూల్య. ఇంతకు ముందు నీకు ఇచ్చినప్పుడేమో నిర్లక్ష్యంగా పక్కన పాడేశావు, అసలు నీ వాలకం ఏంటో అర్థం కావట్లేదే అని అంటూ ఉంటుంది వేదవతి. దీని విలువ నాకు ఇప్పుడే తెలిసిందమ్మా అని అమూల్య చెప్తూ ఉంటుంది. ఇది అన్నదమ్ముల ఆప్యాయత, మా నాన్న పరువు అని, మన ఇంటి మర్యాద అని, ముఖ్యంగా మా అమ్మ ప్రాణం అని నాకు ఇప్పుడే అర్థమైందమ్మా. ఈ లోకంలో పడకముందు నీ కడుపులో అడ్డం తిరిగానేమో కానీ ఇప్పుడు మా అమ్మా నాన్నల మాటకి ఎదురు తిరగను. నాన్నకి నలుగురిలో మాట వచ్చే పని నేను చేయనమ్మా అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ తల్లిని హత్తుకుంటుంది అమూల్య. దాంతో వేదవతి కూడా ఎమోషనల్ అవుతుంది. కూతుర్ని దగ్గరికి తీసుకుని ఎమోషనల్ అవుతూ మీ నాన్నకి నీపై చాలా నమ్మకమే, మీ నాన్నే గెలిచారు అంటూ ఎమోషనల్ అవుతుంది వేదవతి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.